ఫ్రెండ్స్, ఈ వీడియోలో కట్ వర్క్ స్లీవ్స్ ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చెప్తాను, చూసేయండి. ఫస్ట్ క్యాన్వాస్ పైన కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న క్యాన్వాస్ ఆల్రెడీ నెక్ డిజైన్ స్టిచ్ చేసినప్పుడు మిగిలిన క్యాన్వాస్ ని ఇలా మిడిల్ లో ఒక స్టిచ్ వేసుకొని జాయింట్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మిడిల్ లోకి ఫోల్డింగ్ చేసుకొని కింది వైపు పావించు మార్జిన్ తో ఒక లైన్ అనేది స్ట్రైట్ గా డ్రా చేసుకొని తర్వాత ఒక పావించు కానీ లేకపోతే హాఫ్ ఇంచ్ మార్జిన్ తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్ తో కట్ వర్క్ షేప్ అనేది డ్రా చేసుకోవాలనుకుంటున్నాను. అక్కడ నాకు మిడిల్ లో ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి 7 లైన్స్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ వర్క్ షేప్ అనేది మనం ఒక బాటిల్ క్యాప్ తో కానీ లేకపోతే మనకి వీలైతే ఇలా ఫ్రీ హ్యాండ్ తో కూడా డ్రా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ తోనే డ్రా చేసుకుంటున్నాను. స్టార్టింగ్ లో మనం ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇలా సర్కిల్ అనేది చిన్నగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ షేప్స్ ని నీట్ గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ కి రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని కింది వైపు ఒక హాఫ్ ఇంచ్ కానీ పావించు కానీ మార్జిన్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టి అక్కడి నుంచి మనము క్యాన్వాస్ అనేది ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఈ చివర్లో ఒక స్టిచ్ వేసుకుంటే క్యాన్వాస్ అనేది వాష్ చేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ ని పెట్టి కింది వైపు స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వాస్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఆ షేప్ కు తగినట్టు మీకు కావాలంటే క్యాన్వాస్ పైన వేసుకోవచ్చు, లేకపోతే క్యాన్వాస్ ఎడ్జ్నైనా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ షేప్ కు తగినట్టు స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేటప్పుడు సూదిని కిందికి దింపి పాదాన్ని ఇటువైపుకి తిప్పుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా నీట్ గా కుట్టుకున్న తర్వాత ఆ షేప్ కు తగినట్టు ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్ గా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇలా నీట్ గా ఇచ్చుకున్నట్లయితే మనకి షేప్ అనేది కరెక్ట్ గా రివర్స్ అవుతుంది. ఇప్పుడు నీట్ గా ఇలా రివర్స్ చేసుకొని ఈ రెండింటిని 2 ఫింగర్స్ తో ఇలా పట్టుకొని మిడిల్లో ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకుంటే ఆ కార్నర్స్ లో మనకి ముడతలు అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ కి కింది వైపు పైకుట్టు అనేది వేసుకోవాలి. మీకు కావాలి అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఎడ్జ్న స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రివర్స్ చేసుకొని లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకున్నట్లయితే కట్ వర్క్ స్లీవ్స్ అనేటివి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్.